హాయ్ బ్రో. హాయ్. ట్రైన్ లేట్ అట్ట. ఏ ఊరు వెళ్తున్నావు నువ్వు? పెద్దాపురం వెళ్తున్నాను నేను. పెద్దాపురమా? ఎందుకు నవ్వు? నాకే కాదు, ఎవరికైనా పెద్దాపురంనే నవ్వు వస్తుంది. అదే ఎందుకు? కాపాడు బ్రదరు, పెద్దాపురం అంటే ఫేమస్ కదా. దేనికి? విచారం. కాదు 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 కాదు. అసలు నీది పెద్దాపురమేనా? అవును, పెద్దాపురమే. బ్రో 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 ఎప్పుడైనా పెద్దాపురం వెళ్ళావా? లేదు భయ్యా. మరి పెద్దాపురం అంతా వ్యభిచారం అని ఎలా చెప్తున్నావు? అందరూ అలా అంటుంటారు కదా. చదువుకునే వాళ్ళు ఆలోచించు, గొర్రెల మందులు ఆలోచిస్తావేటి? పెద్దపురంలో ఉన్నదంతా వ్యభిచారం కాదు, ఒకటి రెండు చోట్ల జరుగుతుంది. అలాగని ఊరంతా అదే అనుకుంటాం, తప్పు. నీదే ఊరు? వైజాగ్. వైజాగ్లో వ్యభిచారం జరగట్లేదా? ఆర్కే బీచ్లోను, రుషికొండ కింద జరిగేదంతా ఇదే కదా. అనకాపల్లి గాంధీ సెంటర్లోని, తుని హైవేలోని, కాకినాడ లాడ్జ్లోని జరిగేదంతా ఇదే కదా. ఆ మాత్రంకే ఊళ్ళన్నీ వ్యభిచారం ఫేమస్ అయిపోతాయా? పెద్దాపురంకి పేరు మార్చాలని పేపర్లో చూసావా? జనాలు నవ్వుకుంటున్నారని మార్చమన్నారు కదా. పెద్దాపురంలో మడం గుడి ఉంది, పార్క్ ఉంది, మంచి ఏసీ థియేటర్లు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఎప్పుడో జరిగిన వ్యభిచారం గురించి మాట్లాడతారేంటి? పేరు మార్చుకుంటే ఉన్న చెడ్డ పేరు పోతుందా? కొంచెం కష్టమే. మన కోరికలు తీర్చట్లని మతం మార్చడం, మనుషులు చేసే అదోపలకి ఊరు పేరు మార్చడం రెండు పనికిమాలి పల్లె. ఎంతోమంది పోలీసుల వల్ల పెద్దాపురంలో వ్యభిచారం తగ్గింది. అక్కడో ఇక్కడో జరుగుతున్నాయి. పూర్తిగా మార్పు రావాలంటే మనుషుల్లో మార్పు రావాలి. కరెక్టే భయ్యా. ఊరి పేరు కదా మారాల్సింది, జనాలు ఆలోచన మార్చాలి. పద భయ్యా, పెద్దపురం వెళ్దాం.